పరేడ్ గ్రౌండ్స్ లో ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. లైవ్ చూద్దాం. కళాకారుల కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆనంద బాష్పాలతో వాళ్ళ కనుకొలకుల్లో దుఃఖం వచ్చింది. అలాంటి కళాకారులు అదిగో డప్పు బృందం వెనకే వస్తోంది. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అంటూ కదలి వస్తున్న కవులు గాయకులు 10 జిల్లాల నీ పిల్లలు నీకు ప్రణమిస్తున్న శుభతరుణం అంటూ ప్రేక్షకులకు సైతం లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఈ కళాకారులతో గొంతు కలపండి, చేతులు కలపండి. చప్పట్లు అంటే కరచాలనం అంటే అలాయ్ బులాయ్ అంటే ఆత్మీయ ఆలింగనం. మరి చప్పట్లంటే మరేదో కాదు, చప్పట్లంటే ఒక శబ్ద నమస్కారం. మీరు ఎక్కడున్నా మీరు కొట్టిన చప్పట్లు మన జాతీయ పతాకకు, తెలంగాణ తల్లికి, తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్ర నిర్వహణ ముఖ్యమంత్రి గారికి నమస్సులు అర్పించినట్టే ఉన్న చోటే చప్పట్లు కొడితే జయ జయ హే తెలంగాణ గీతం. సకల కులాలు, సంబంధ కులాలు, కళాకారుల విజృంభిస్తున్న గళాలు. అందమైన దృశ్యం. మన కెమెరామెన్స్కి, వీడియోగ్రాఫర్కి ఒక కొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తినిచ్చే దృశ్యం. మన గోషి గొంగడి తమ్ముళ్ళు అద్భుతంగా చేస్తున్న నృత్య విన్యాసం. ఇది డప్పు కాదు, మా గుండె తప్పుడంటూ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, అభివాదాలు అందిస్తూ సాగుతున్న కళాకారుల బృందం, సాంస్కృతిక సారథ్య బృందం. ने आपसे कहा था कि दुनिया भर में कसरत में वहदत की शान देखना हो तो यकीनन वो हमारा मुल्क है। इसी तरह हमारा तेलंगाना मुख्तलिफ मज़ाहिब, ज़बानों और तहजीबों से ताल्लुक़ रखने वाली आवाम की यकजहती का गहवारा है। यहाँ पर लोग हमेशा मिलजुल कर शीरो शक्ल की तरह रहते हैं। तेलंगाना को इसकी गंगा जमनी तहजीब से जाना पहचाना जाता है। ధూమ్ధాం బృందంలో చెల్లెళ్ళున్నారు, అక్కలున్నారు, అబ్బలున్నారు, ముసలమ్మలు కూడా డ్యాన్స్ చేసిన దృశ్యాలున్నాయి. కోలాటం తర్వాత ధూమ్ధాం అమ్మాయిలు, ఆ తర్వాత ఒగ్గుడోళ్ళు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో లేనంత మంది ఒగ్గు కళాకారులు మన సొంతం. గోరంత దీపం కొండలకు వెలుగు, దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం, ఆ హృదయానికి స్వచ్ఛ ఆభరణం అంటూ ఎప్పుడూ చెప్పే మన తెలంగాణ ప్రతి తల్లి గుండె, ప్రతి చెల్లె గుండె ఈ దీపాల్లో ప్రకాశిస్తుంది. దీప నృత్యం బృందం తర్వాత వస్తున్నారు కళాకారులు. అదిగో నాటి వనచరులే నేటి బంజారాలు. బంజారాల కోసం మన ముఖ్యమంత్రి గారు బంజారా భవన్ కూడా శంకుస్థాపన చేసిన సంగతి మనకు తెలుసు. బంజారా హిల్స్ మీ పేరుకే కాదు, మీ తీరుకు సైతం అన్నారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత కదిలి వస్తోంది మనదైన బోనాలు, మనదైన బతుకమ్మలు. ऐसे ही माहौल के लिए शायर ने कहा, कितना लगे सुहाना अपना ये तेलंगाना, कितना लगे सुहाना अपना ये तेलंगाना, तामीर नौ में इसकी जान है लगाना। आओ चलो बना लें जर्रीन तेलंगाना, अपना है तेलंगाना, अपना है तेलंगाना।
नौखेज इस चमन की झूमे है डाली डाली, नौखेज इस चमन की झूमे है डाली डाली, हर कुंज गुलिस्तां की होगी अदा निराली, क्या फूल क्या कली सब होंगे चमन के माली, अपना है तेलंगाना, अपना है तेलंगाना। कितने दहों की अंतक जद्दोजहद का फल ये, कितना है पास अपने था कितना दूर कल ये, जाने कर रही हैं कुर्बान आया ये फल, अपना है तेलंगाना, अपना है तेलंगाना। ईखा ने कुल महकम अज़म व यकी का समरा है, केसीआर केसर इस फतह नो का सहरा, था काविशों में पिन्हा ख्वाबे वतन का सहरा, अपना है तेलंगाना, अपना है तेलंगाना। శుక్రియా భాయ్ సాబ్. మన కేసీఆర్ కేసర్ అన్నారు, అలాంటి కేసర్ లాంటి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు ఉర్దూ వ్యాఖ్యాత ఖాద్రీపైకి శుభాకాంక్షలతో. అదిగో కదిలి వస్తోంది అద్భుతమైన దృశ్యం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా విభాగాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని కళ్లకు కట్టే అలంకృత శకటాల శ్రేణిలో తొలిగా కనిపిస్తోంది మన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ వారి తెలంగాణ చిహ్నాన్ని మన కళ్లకు కడుతోన్న అద్భుతమైన దృశ్యమాలిక. సమాచార శాఖ నిజంగా సమాచారం అటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అద్భుతమైన వారధి. ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిపే సారథి సమాచార శాఖ వారి ఈ శకటం పైన అదిగో అమరవీరుల స్థూపం. అందరం అంజలి ఘటించాల్సిన మరచిపోలేని జ్ఞాపక దీపం అమరవీరుల స్థూపం. మరి ఈరోజు గన్ పార్క్లో ఉన్న స్థూపం అయినా 1969లో రంగారెడ్డి జిల్లాలో అప్పటి స్థపతి ఏర్పాటు చేసిన స్థూపాన్ని అప్పటి కాలం అనుమతించకపోతే మరి ఈరోజు రంగారెడ్డి జిల్లాలో కూడా ఆ స్థూపం అంజలు అందుకుంటోంది. కాకతీయ శిల్పకళా తోరణం, మన పాలపిట్ట, మన జింక, మన జమ్మి చెట్టు, మన కళారూపాలు, మన తంగేడు పువ్వు, మన బతుకమ్మ, మన తెలంగాణ, మన తల్లి, మన గుండె, మన జ్ఞాపకం, మన ఆశయం అంటూ సాగుతోన్న నవ రాష్ట్రానికి చిహ్నాలు, బంగారు తెలంగాణకు సంకేతాలు, అనేక అంశాలపై ఒక సాధికారిత శోధన బోధన చేయగల